దబిడి దిబిడే సాంగ్ రిలీజ్ అయింది. దానికి వచ్చే ట్రోల్స్ మాత్రం మామూలుగా లేవన్నమాట. అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. క్రింజోభ్య అనమాట. సో ట్రోల్స్ అయితే ఆ రకంగా వస్తున్నాయి అనమాట. మెయిన్ రీజన్ వచ్చేసి దీనికి రావడానికి కారణము సినిమా కొరియోగ్రాఫర్ అనమాట. సో దాని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్. ఈ వీడియో వచ్చినా ఖచ్చితంగా లైక్ చేయండి. మీకోసం ఈ వెల్కమ్ సాంగ్ ని డెడికేట్ చేస్తాను. మ్యాటర్లోకి వెళ్తే డాకు మారు రోజులో దబిడి దిబిడే సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ ఎలా ఉందో తెలియట్లేదు కానీ ట్రోల్స్ మాత్రం విపరీతంగా వస్తున్నాయి అనమాట. ముఖ్యంగా బాలయ్య బాబుని కొరియోగ్రాఫర్ని మామూలుగా వేసుకోవట్లేదు, దారుణంగా వేసుకుంటున్నారు. ఎన్ని రోజులు డైరెక్టర్లు హీరోల పైన పడ్డది, ఇప్పుడు కొరియోగ్రాఫర్ దాకా వెళ్ళారు. ఇట్లాంటి చెత్త విజువలైజేషన్ పెడుతున్నారని. అక్కడ మెయిన్ ఏంటంటే చెస్ట్ పట్టుకొని కొట్టడం, పిర్రల పైన కొట్టినట్టుండడం, ఇక్కడ నడుము దగ్గర ఇట్లా పట్టుకొని ఇట్లా లాగడం, ఇలాంటివన్నీ సీన్స్ ఉన్నాయన్నమాట. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఇలాంటి క్రింజ్ వీడియోస్ చేయడం చాలా మందికి నచ్చట్లేదని కామెంట్స్ చేస్తున్నారు అనమాట. దీనికి కారణం మెయిన్ గా హీరోని డైరెక్టర్ని కాకుండా కొరియోగ్రాఫర్ని వేసుకుంటున్నారు అనమాట. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అనమాట. శేఖర్ మాస్టర్ అసలు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, ఇచ్చిన వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఇట్లాంటివే వస్తాయి, ఇట్లాంటి క్రింజ్ వీడియోలు వస్తాయి. ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ లో, పుష్ప 2లో, ఇప్పుడు డాకు మహారాజులో సేమ్ ఇదే సీన్ రిపీట్ అవుతుంది, ఇవే డాన్సులు రిపీట్ అవుతున్నాయి. సో శేఖర్ మాస్టర్ ని మార్చాలి, కొంచెం కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తే కొత్త స్టెప్లు వస్తాయని చెప్పేసి చాలా మంది కామెంట్స్లలో పెడుతున్నారు అనమాట. దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. డిసిప్లే చేస్తాను చూడండి అనమాట. సో ఇన్ని రోజులు డైరెక్టర్ల పైన, హీరోల పైన పడేవాళ్ళు ఇప్పుడు కొరియోగ్రాఫర్ల పైన పడుతున్నారు అనమాట. సో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఏ క్వశ్చన్ ఒక డైరెక్టర్ దగ్గర తీసుకెళ్లి ఎందుకు ఇట్లాంటి క్రింజ్ పాటలు పెడుతున్నారు, ఎందుకు ఇట్లాంటి క్రింజ్ డాన్సులు చేపిస్తున్నారు అని అంటే వాళ్ళు ఏమంటారంటే మెయిన్ గా యూత్ కోసం అంటారు. యూత్ ఎప్పుడైనా ఏమనుకుంటారు, ఆ ప్లేస్ లో మనం ఉంటే బాగుంటాం అనుకుంటారే తప్ప ఎవరో డాన్స్ చేస్తుంటే చూసి ఆనందిస్తారని నేనైతే అనుకోను బేసిక్ గా. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి క్రింజ్ డాన్సులు, బ్యాడ్ కొరియోగ్రఫీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది, వల్గర్ కొరియోగ్రఫీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.